జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం వస్తారని చెప్పేసి 5 ఏళ్ల క్రితమే మనతో పాటు చెప్పిన వ్యక్తి కాపు చేసి నాయకులు తోట రాజీవ్ గారు. 5 ఏళ్ల క్రితం వస్తారని మీరు ఎలా గెస్ చేశారు సార్? 5 ఏళ్ల క్రితం ఎలా వస్తారని గెస్ చేసిన దానికన్నా మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీకి వెళ్తాం వల్ల ఏం లబ్ధి చెందుద్ది? ముద్రగడ పద్మనాభం గారు జనసేనకి ఇప్పుడు మనం ఇటీవల కాలంలోనే చూసాం, ఒక బలం ఇద్దరికి, ఈయన వస్తాం వల్ల ఆయనకి బలం, ఇద్దరు చేరి కలియక వల్ల జాతి లబ్ధి పొందే అవకాశం ఉంది. సో అది నా మనసులో ఉన్న ఆకాంక్ష అవ్వచ్చు, అది జరిగితే బాగుంటుందనే నా ఉద్దేశం అవ్వచ్చు. సో అందుకని అంటే ఆ రోజు కూడా అన్నీ సరిగ్గా జరుగుంటే, అంటే ఒక గ్యాప్, అంటే డిస్కషన్ టు డిస్కషన్ చిన్న గ్యాప్ ఏర్పడతాం, అది జరగలేకపోతాం జరిగింది. కాకపోతే ఇద్దరు వ్యక్తుల మనసులో ఉన్న సంగతి వాస్తవమే. ఆ ఇద్దరు కలయిక వల్ల జాతి ప్రయోజనాలు ఈరోజు ఒక బీసీ పోరాటం దగ్గర కానీ దానికి కానీ, ఒకవైపు ఒక పోరాట యోధుడు, ఒక ఉద్యమంకారుడు ఆయన తీసుకెళ్తూ ఉంటుంటే, ఒక వైపు నుంచి మాకు ఒక రాజకీయ బలం చేకూరుతూ ఉంటే, ఇలాంటి అంశాలకి అంత పెద్ద పెద్ద పోరాటాలు అవసరం ఉండవు. సో జాతి ప్రయోజనంగా మా మనసుల్లో ఉన్న కోరికది. ఆ రోజు వాస్తవ పరిస్థితులు కూడా ఆ దిశగా తీసుకెళ్లాల్సిందే. ఆ రోజు జరగలేదు, ఈరోజు జరగబోతున్నందుకు జాతి అంతా ఇప్పుడు ఆ ఘట్టం జరగాలే. కానీ ఆ రోజు ఏ రోజైతే ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరే ఘట్టం మీరు చూస్తారు, ఈరోజు చెప్తున్నాను మీకు, అదొక పండగ వాతావరణం కింద ఉంటుంది. అది కేవలం మా కులానికి కాదు, మేము ప్రేమించే ఇతర కులాలకి, మమ్మల్ని ప్రేమిస్తున్న ఇతర కులాలు కూడా ఒకేసారి కొన్ని ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం కింద తయారవుతుంది. అది మనం అందరం కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. నేను ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదు, నేను అన్ని కులాల సమూహానికి చెందిన వ్యక్తిని అని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఎందుకు నన్ను ఇంకా ఒక కులానికి కట్టేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100కు 100% కరెక్ట్. ఎందుకంటే ఆయనకున్న భావాలు కానీ, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అలాగే ఉండిపోవాలా, ఈ బడుగు బలహీన వర్గాలు ఇంకెప్పుడు కూడా వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరగకూడదా అనేదే ఆయన నోట్లో వచ్చే మాట ఎప్పుడన్నా సరే. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆయన కావాలనుకున్నది, కోరేది అప్లిఫ్ట్మెంట్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెరుగుపడాలి అనేది ఆయన ఒక ఆలోచన. సో అది దాంట్లో భాగమే మేము. ఆయన పదం ఏదైతే వాడారో అనగారిన వర్గాలు అనే పదం, అది నేను 6 సంవత్సరాల క్రితం వాడాను. ఏంటంటే ఆయన మాకెందుకు ఇష్టం అన్నా, మేము ఎందుకన్నా అంటే ఆలోచనలు, అంటే ఇప్పుడు కూడా భావజాలాలు ఒకటే. దీంట్లో చాలా పెద్ద సందేశం ఉంది. అనగారిన వర్గాలు అనేది చాలా పెద్ద మాట. అది ఇలాంటి అంటే డిప్రైవ్డ్ క్యాస్ట్స్ అన్నిటికీ మనం ఏ రోజు అయితే మేలు చేస్తామో అక్కడే అభివృద్ధి మిగతాయన్ని మొదలవుతాయి. అంటే వాళ్ళకి మేలు జరగాలంటే అభివృద్ధి జరిగితే కానీ వాళ్ళకి మేలు జరగదు. సో ఇవన్నీ కలిసికట్టుగా ఉన్న మాటలు, లోతైన ఆలోచనలు అయినాయి. కాబట్టి ఆయన ఒక కులానికి ఎప్పుడైతే కట్టేయకూడదు. ఈరోజు ఆయనకి పెద్ద బలం ఆయన ఫ్యాన్స్ అన్ని కులాల్లోనే ఉన్నారు వాళ్ళు. అయితే మేము ఏం ఆశిస్తున్నామంటే, మాకున్న ఇబ్బందుల్లో ఆయన అర్థం చేసుకోగలడు, సాటి కులస్తుడి కింద అనేదే మా భావం. గత 6 నెలలుగా చూస్తున్నా కాపు జేఏసీ మీటింగ్లు అనేవి చాలా అగ్రెసివ్గా కండక్ట్ చేస్తున్నారు. తాజాగా వన సమారాధన కూడా విజయవాడలో చేపట్టడం జరిగింది. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మనకి రిజర్వేషన్ అనేది రావాలి, అదేవిధంగా రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి. ఈ 2 సాధించాలి అంటే జేఏసీ దగ్గర ఉన్న మూల సూత్రం ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక ఉద్యమం నుంచి ఒక ఐక్యత పెరుగుద్ది. ఆ ఐక్యతని అన్ని రూపాలుగా మనకి ఇతీత మన లక్ష్యాలకి ఖచ్చితంగా మనం వాడగలం దాన్ని. సో ఒక ఉద్యమం ఎప్పుడన్నా ఐక్యత తెస్తుంది. ఈ బలమైన కోరిక, కాపులో ఉన్న బలమైన కోరిక
మేమేమీ ఎవరికి అన్యాయం చేస్తానికి మేము మాట్లాడట్లేదు. మా పిల్లలు పడుతున్న బాధలు బహుశా ఇదేదైతే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా తొలగిపోయపడరా బీసీ స్టేటస్ని మళ్ళీ తిరిగి మాకు ఇస్తే ఈ పిల్లలు ఎవరు బడుగు బలగైన వర్గాల మా దాంట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మా ఒక కోరిక. దాన్ని మేము కష్టపడి తీసుకెళ్తున్నాం. దీంట్లో ఒక యూనిటీ వస్తుంది. ఆ యూనిటీతో కూడా మనం ఒక లక్ష్యం ఏదైతే రాజాధికారం అన్నామో, రాజాధికారం అనేది ఒక కోరిక. ఎందుకంటే ఆ కులంలో రాలేని ఇప్పుడు కొన్ని కులాలు ఉన్నాయి, నిరంతరం వాళ్ళే చేస్తారు, వాళ్ళకి ఇంక రాజాధికారం అనే కోరిక ఉండదు. ఒకసారి చూసేస్తే అది అయిపోయింది అది. సో అదేంటంటే మనం ఎప్పుడూ కూడా పాలేరుల కింద ఉండాలా, పాలకుల కింద మనం అవ్వలేదా అనేది ఎందుకంటే మేము చెప్తాం కదా, అణగారిన వర్గాల్లో మేము భాగమే, మాకు సోషల్ ఇంజస్టిస్ చాలా జరుగుతుంది. అలాగే ఇంకొక పెద్ద మాట ఆయన అంటారు, దానికి కాపులే పెద్దన్న పాత్ర పోషించాలని. అదే చేయబోతున్నాం మేము. ఇప్పుడు పెద్దన్న పాత్ర అంటే ఏంటి, మనకి ఈరోజు మనలాంటి బాధ సాటి అంటే నా బాధ నీ బాధ ఒకటే. సో నా బాధ తీర్చిన వెంటనే నీ బాధ చేస్తాం, లేకపోతే మన ఇద్దరు బాధ కలిసి పోరాడి ఇద్దరం సాధించుకుంటాం అనేది ఈరోజు పెద్దన్న పాత్ర. ఈరోజు సంఖ్యాబలంలో మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి దాన్ని మేము రేస్ చేస్తే ఇతర సంఖ్యాబలం తక్కువ ఉన్నవాడిది వాడికి మేలు జరుగుద్ది, మాకు కూడా బలగం పెరుగుద్ది. ఫైనల్గా ఏం చెప్తారు సార్, జేఏసీతో వండర్స్ క్రియేట్ అవుతాయి? ఇప్పుడు కూడా వండర్స్ అనేవి మాటలతో క్రియేట్ చేతలతో క్రియేట్ అవుతాయి. స్థానికంగా అంటే ఎప్పుడైతే మీరు గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేస్తాం, గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ చేస్తామో అక్కడి నుంచే వండర్స్ వస్తాయి తప్ప ఇప్పుడు పైన మాలాంటి స్టేట్మెంట్స్తో వండర్స్ రావు. ఇప్పుడు వండర్స్ రావాలంటే నిరంతరం మనం చేస్తున్న ఒక కార్యాచరణలకి ఒక మేధావుల ఆలోచన తీసుకుని గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ చేస్తే ఖచ్చితంగా వండర్స్ చేయగలం. సో వండర్స్ జరుగుతాయా జరిగిపోకన్నా సరే ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం మేము కొనసాగుతున్నాం. ఎక్కడ మా లోపం లేకుండా మేము తీసుకున్న బాధ్యత ఇదే ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులుగా ఎవడో తీసుకొచ్చి ఇచ్చిందో మేము కష్టపడి చదువుకొని తెచ్చుకున్నదో కాదు. ఇది ఒక బాధ్యత తీసుకున్నాం. ఆ కులంలో పుట్టాం, ఆ కులానికి ఇబ్బంది ఉంది. ఆ కులానికి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఎలాగన్నా మనం ఈరోజు దానికి సొల్యూషన్ కనిపెట్టగలమా, ఆ బీసీ స్టాటస్ని మళ్ళీ రీఇన్క్లూషన్కి మనం సాధించగలమా అనేది ఒక ప్రయత్నం. ఎందుకంటే 80% సక్సెస్ సాధించాం, ఇంకా మిగిలింది ఒక 20%. ఎలక్షన్ పీరియడ్లో ఉన్నాం, ఇదే సరైన సమయం అని ఆలోచించాం. కాబట్టి దాంతోపాటు మిగతా లక్ష్యాలు కూడా దీంట్లో ఏంటంటే అభిప్రాయ సేకరణలో కూడా ఉన్నాం మేము. ఏంటి ఎలాగా ఇప్పుడు అలాగే మీరు ఏదైతే అడిగారో ఈరోజు నన్ను కాపుల కింద కట్టేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి మాకు ఆయన అడిగే బాధ్యత ఇప్పుడు వచ్చింది. అడుగుతానికి మాకు కొంచెం రైట్ వచ్చింది. ఏంటి ఆ రైట్ అంటే మరి ఆయన వైఖరి కూడా కాపుల గురించి చెప్పాలి ఇప్పుడు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో తెలియజేయాలంటారు. ఇప్పుడు ఇది ఆయన అనేక సందర్భాల్లో ఆల్రెడీ చెప్పున్నారు. పెద్దన్న పాత్ర అనేది ఒకటవుతే ఇది మేము పోరాడుతున్నది ఒక రైట్ఫుల్ ఫైట్ అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పున్నారు. ఇంకా ఆయన అడగాల్సింది లేదు. ఒకవేళ ఆయన చెప్పినా మీ కులానికి మీ కులం చేసుకుంటున్నారా అనేది కూడా వస్తుంది. కాబట్టి ఆయనతో అనుబంధం ఉన్న పార్టీలు చెప్తే సరిపోతుంది. ఫైనల్గా సార్, మీరు ఏదైతే కోరుకుంటున్న కళ రేపు ఎలక్షన్స్ తర్వాత సాకారం అవుతుందా అవదా? పవన్ కళ్యాణ్ సీఎంగా అవ్వాలన్నదే మీ ప్రధానమైన కోరిక. ఆ సాకారం అవుతుందా అవదా అనేది నా ప్రశ్న. రాజకీయాల్లో అది ఆ ఆలోచనే తప్పు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేకుండా అంటే మనకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లు బట్టి ఆ రోజున్న పరిస్థితి. మాకు బాగా సీట్లు వచ్చినా ఒక పార్టీకి వన్ సైడెడ్గా వచ్చేసినాయి అనుకోండి, ఏం లాభం? అడుగుతానికి లేదు. అక్కడ చాయిస్ ఉండాలి. ఆ చాయిస్లో మేము కీలకంగా ఉండాలి. ఈ అన్ని పరిస్థితులు మనకు తెలియపరుస్తాయి. ఆ రోజు అవుతారా లేదా అనుకూలిస్తే తప్ప అనుకూలిస్తాయని ఖాళీకి కూర్చోకూడదు. అనుకూలిస్తాయని మనం ఖాళీకి కూర్చోకూడదు. మన వంతు ప్రయత్నం, మన వంతు శ్రమ, మన వంతు కష్టం, మన వంతు నిర్మాణం ఇవన్నీ మనం నిరంతరంగా మనం చేసుకుంటూ ఉండాలి. ఆ వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు కానీ
లేదంటే వండర్స్ అని మీరు ఏదో అన్నీ కూడా జరుగుతాయి. లేకపోతే ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి. మన లోపాలు ఏం లేకుండా మన శ్రమలో ఎక్కడ ఇది లోపం లేకుండా చేసుకుంటే ఖచ్చితంగా అన్ని లక్ష్యాలు సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్.